శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. వివేకానందుని బోధనలు నేటి యువతకు అనుసరణీయమైన అనే అంశంపై ఏ నటరాజన్ గారితో పరిచయం వినండి. యావత్ ప్రపంచము చాలా వేగంగా ముందరకు సాగిపోతోంది. టెక్నాలజీ అనేది అభివృద్ధి కావడంతో యువత కూడా ఆ దిశగా పరుగులు వేస్తున్నారు. మానవ సంబంధాలు వాటిని సబ్స్టిట్యూట్ చేస్తూ ముఖ్యంగా యంత్రాలు వచ్చేసాయి. టెక్నాలజీ పెరిగిపోయింది. ఎక్కువగా యంత్రాల పైన, టెక్నాలజీ పైన, మిగతా ఎలక్ట్రానిక్ వస్తువుల పైన, కంప్యూటర్లు వాటిపైన మనిషి ఎక్కువగా ఆధారపడుతున్నాడు ఈ రోజున. వారిని మనం ఆధునిక యువత అంటున్నాం. అంటే ఈ రోజున సంప్రదాయబద్ధమైనటువంటి మానవ సంబంధాలు, లేకపోతే ఇటువంటి ఫ్యామిలీ రిలేషన్స్, ఇవి ఈ రోజున అనాదిగా భారతదేశానికి చాలా అలవాటైనటువంటివి. ఈ రోజున ఇవి చాలా దూరం అయిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఆధునిక యువతకు వివేకానందుని బోధనలు అనుసరణీయమైన, ఒకసారి వివేకానందుడు వారు ఏం చెప్పారు, యువతకి ఏ రకమైనటువంటి సందేశాలు ఇచ్చారు, అవి ఎప్పటికీ అనుసరణీయమైనా లేకపోతే ఈ కాలమాన పరిస్థితుల ప్రకారం మారిపోయాయా అనే ఈ విషయాల గురించి ఈ రోజున మనకి ఏ నటరాజన్ గారు మన స్టూడియోలో ఉన్నారు. వారు బాపట్ల రామకృష్ణ సేవా సమితి కార్యదర్శి. నమస్కారం అండి. నమస్కారం అండి. ఇప్పుడు యువత జీవితంలో అనేక సందిగ్ధ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. అవునండి. ప్రపంచం మారిపోతోంది, జీవన వేగం పెరిగిపోయింది. అవునండి. అలాగే విజ్ఞాన శాస్త్రం చాలా ముందంజ వేసింది. మరి పూర్వకాలంలో ఏదో ఒకటి చెప్పి, అంటే అప్పుడు జీవితం చాలా స్లోగా ఉండేది కాబట్టి ఎవరు చెప్పినా ఏది చెప్పినా వినేవాళ్ళు. వాటన్నిటికీ చాలా అవకాశం ఉండేది మానవ సంబంధాలు. మరి ఈ రోజున పరిస్థితి ఏంటి? వివేకానందుల వారి ఈ బోధనలు టెక్నాలజికల్ యుగంలో వివేకానంద స్వామి ఈ టెక్నాలజీ యుగానికి మరింత చక్కగా సరిపోతారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన జీవితంలో చూసినప్పుడు ఆయన ఇటువంటి ప్రశ్నలు వేయడంలో దిట్ట. ఆయన అందరినీ ప్రశ్నిస్తూనే బయలుదేరారు. ఆయన దేన్ని నమ్మేవాళ్ళు కాదు. మనకి ఆధునిక యుగంలో మనం చూసినట్టయితే ఈనాటి యువత దేన్ని సులభంగా నమ్మడానికి ఇష్టపడడం లేదు. గుడ్డిగా దేన్ని నమ్మరు. వివేకానంద స్వామి కూడా అలాగే చేశారు. అదే విషయాన్ని ఆయన మనకు కూడా చెప్పారు. మీరు దేన్ని నమ్మకండి, మీరు తెలుసుకుని మీ మనసుకు నచ్చితేనే ఏ విషయాన్నైనా నమ్మండి, అప్పుడే దాన్ని తీసుకోండి, మీ జీవితంలో ఆచరించడానికి ప్రయత్నించండి. అంతేగాని ఎవరో ఏదో చెప్పారని మీరు దాన్ని గుడ్డిగా నమ్మనవసరం లేదని చెప్పారు ఆయన. ఇది మనందరికి చాలా ముఖ్యంగా మన ఆధునిక యువతకు చాలా నచ్చే విషయం. పర్సనల్ వెరిఫికేషన్ అన్నమాట. పర్సనల్ వెరిఫికేషన్ అంటారు. ఎందుకంటే ఒక విషయాన్ని గుడ్డిగా నమ్మడం కంటే అసలు ఏ విషయాన్ని నమ్మకుండా ఉండేవాడిగా ఉండడమే మేలు అని చెప్పి వివేకానంద స్వామి చెప్పారు. మీరు ఒక తెలియని విషయాన్ని గురించి నేను నమ్ముతున్నానని చెప్పడం కంటే, లేదు నాకు తెలిసే వరకు నేను నమ్మను అంటూ అదే విధంగా ఉండడమే మేలు. అంటే మనల్ని మనం మోసం చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎట్టి పరిస్థితుల్లో లేదు. కానీ ఈ రోజున ప్రపంచంలో చాలా మంది చాలా విషయాలు వారికి తెలియకపోయినప్పటికీ కూడా ముందు వాళ్ళు ఎవరో చెప్పారు కాబట్టి మనం ఇది చెయ్యాలి అని చెప్పి, ఆల్మోస్ట్ మనం ఎట్లా కంపేర్ చేయొచ్చు అంటే, ఓకే అన్ని గొర్రెలు వెళ్తున్నాయి, అందులో ముందుది వెళ్తుంది కాబట్టి మనం వెళ్తున్నాము అనే ఉద్దేశంతోనే చాలా మంది అలాగే వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా వివేకానందుల వారు చాలా విభిన్నంగా, లేదు నీకు నువ్వు ఆలోచించు. అవునండి, మీకు మీరుగా తెలుసుకుని ఆ తర్వాతే దేన్నైనా నమ్మండి, అలా కాకుండా దేన్ని నమ్మొద్దని చెప్పారు. ఇక్కడ మీకు ఇంకొక విషయం ఏంటంటే, అలా గనక మనం నమ్మేటట్టయితే మన ప్రత్యేకమైన వ్యక్తిత్వం అనేది ఏది బయటికి రాదు. మనం వేరే వాళ్ళు చెప్పినది అలానే మనం ఆచరించడానికి, దాన్ని ఏ విధంగా ప్రశ్నించడానికి కనుక ఉంటే, ప్రయత్నిస్తే మానవాళి ఇంత ముందుకి వచ్చి ఉండేది కాదు. వివేకానంద స్వామి అలా ప్రశ్నించారు కాబట్టే ఆయన అంత గొప్పవాళ్ళు అయ్యారు. అదే విషయాన్ని ఆయన మనకు కూడా చెప్పారు. మనం ఏదైనా ఒక విషయాన్ని ప్రశ్నించినప్పుడు దానిలో ఉన్న లోతుపాతులు మనకు కొత్తవిగా తెలుస్తాయి. అంతకు ముందు చూడని విషయాలు మనకు తెలుస్తాయి. శాస్త్ర విజ్ఞానం అంతా అలాగే బయటకు వచ్చింది. ఎప్పుడూ ప్రశ్నించకుండా గనక ప్రతి వాళ్ళు ప్రతి విషయాన్ని నమ్ముతూ ఉన్నట్టయితే మనకి ఏ కొత్త విషయాన్ని మనం కనిపెట్టే వాళ్ళం కాదు. నటరాజన్ గారు చాలా కరెక్ట్ గా, మన వివేకానందుడు గారు ఎంత కరెక్ట్ గా చెప్పారంటే, మనం ఈ క్వశ్చనింగే కానీ లేకపోతే ఎంతసేపు ఈ రోజున చూడండి, మనకి పాశ్చాత్య మోజులో అంతా కూడా మనకి అనుకరణ, ఇంకొకరిని అనుసరించటం, అనుకరణ, మన వేష భాషలు అన్నీ కూడా పూర్తిగా వేరే వాళ్ళని మనం అనుసరిస్తున్నాం. సినిమాలో కొత్త ట్రెండ్ వస్తే ఇమ్మీడియట్ గా అది కొత్త ఫ్యాషన్ అయిపోతుంది. వాళ్ళు అక్కడ పట్టించుకోకపోతే ఇది చాలా అవుట్డేటెడ్ అయిపోతుంది. ఇలా ప్రతి ఒక్కటి మన జీవితంలో వేరే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు మనని. అవునండి. అంతేగాని మనం ట్రెండ్ సెట్టర్స్ గా మారట్లేదు. అవునండి. దీని ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఏమిటంటే
చాలా కాలం క్రితం, సుమారుగా ఒక 1500 సంవత్సరాల క్రితం మన దేశం చాలా స్వతంత్రంగా ఉండేది. కానీ తర్వాత ఆ స్వతంత్రం రకరకాల కారణాల వల్ల పోయింది. గత 1000 సంవత్సరాలుగా మనం ఒక రకంగా చెప్పుకోవాలంటే పరాయి భావాల ప్రభావంలో చాలా ఎక్కువగా ఉన్నాం. అందువల్ల మన దేశ ప్రజల పరిస్థితి కొంత దిగజారింది. దీని గురించి రకరకాల విషయాలు వివేకానంద స్వామి చెప్పారు. అవి ఎలా ఉన్నా వాటికంటే ముఖ్యంగా ఇలా ఒకసారి దిగజారిన తర్వాత, ముఖ్యంగా గత 200-300 సంవత్సరాలుగా మనం బ్రిటిష్ వారి పరిపాలనలో ఉన్నాము. తర్వాత వాళ్ళ యొక్క ప్రభావం మన మీద చాలా ఎక్కువగా ఉంది. అందువల్ల మనకి వాళ్ళ విషయాలే నచ్చే ఒక గుణం మనకి ఏర్పడింది. కానీ దాన్ని మనం వదిలించుకోవాలి అని వివేకానంద స్వామి చెప్పారు. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే ఒక గాడిదకి పులితోలు కప్పి పొలాల్లోకి తోలేరట. అది రాత్రి మగళ్ళు హాయిగా మేస్తూ ఉందిట. కావలి కాసే వాళ్ళు కూడా దాన్ని చూసి పారిపోతూ ఉన్నారట. అయితే 4 రోజుల తర్వాత అది బహుశా తిండి పుష్టి బాగా వంట పట్టిందేమో, వంట పెట్టడం మొదలుపెట్టింది. దాంతో కావలి వాళ్ళకి తెలిసిపోయింది, ఇది పులి కాదు గాడిద, దాన్ని తరిమేశారు. అదే విధంగా మనం ఈ రోజున పరాయి భావాలను తీసుకుని వాటిని కనుక మనం తెచ్చిపెట్టుకుంటే మన మీదకి, వాటి వల్ల ప్రయోజనం ఏం లేదు. వివేకానంద స్వామి చాలా చక్కగా చెప్పారు, మీరు మీదైన సంస్కృతిని మీరు తెలుసుకోండి, మీ చరిత్రను మీరు బాగా చదవండి, దానిలో ఉన్న గొప్ప విషయాలను మీరు తెలుసుకోండి. మీ దేశంలో ఉన్న సంస్కృతి మీకు ఇచ్చే మంచి లక్షణాలతో పాటు పాశ్చాత్య సంస్కృతి నుంచి ఏ అయితే మంచి లక్షణాలు ఉన్నాయో వాటిని కూడా తీసుకోండి. అవి కలపండి. వాటిని ఆయన వద్దని చెప్పలేదు, వాటిని కూడా తీసుకోండి. వాటిలో చాలా మంచి విషయాలు ఉన్నాయి. నిజానికి ఆయనకి పాశ్చాత్య భావాలు చాలా నచ్చాయి కూడా, కొన్ని పాశ్చాత్య భావాలు. వాటిలన్నింటినీ తీసుకుని రెండింటినీ సమ్మేళనం చేసి వాటిని మీ జీవితంలో చూపించండి అని చెప్పి ఆయన చెప్పారు. దానివల్ల మీరు చాలా బ్రహ్మాండమైన వ్యక్తిత్వాన్ని నిర్మించుకోగలని కూడా నేను చెప్పారు. ఇది మన యువత నేర్చుకోవాల్సిన చాలా చక్కటి విషయం. అంతేగాని వాళ్ళ తాలూకా డిసిప్లిన్ గాని, వాళ్ళ తాలూకా సిన్సియారిటీ గాని, వాళ్ళ తాలూకా ముక్కుసూటిగా పోవడం, సంఘటిత శక్తి. ముక్కుసూటిగా పోవడం అనేది భారతదేశంలోనే ఎక్కువ ఉంది. ఆ సంఘటిత శక్తి, వారి విధేయత, ముఖ్యంగా నలుగురు కలిసి పనిచేసేటప్పుడు వాళ్ళు చాలా చక్కగా పనిచేయగలరు. ఈ విషయాలు వివేకానంద స్వామికి కష్టపడి పనిచేయడం, తర్వాత డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటారు. చిన్న పని అయినా పెద్ద పని అయినా వాళ్ళు ఒకే గౌరవంతో చేస్తారు. తక్కువ పని చేసే వాడిని అగౌరవపరిచే సంస్కృతి వాళ్ళకి తక్కువ. కానీ మనకి అది ఎందువల్లనో, పూర్వకాలం మనకు ఉన్నది అది కూడా, కానీ ఎందువల్ల అది పోయింది. దాన్ని మళ్ళీ ఆయన వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోమని వివేకానంద స్వామి చెప్పారు. అలాగే దానికి తోడు మన సాంప్రదాయాల్లో వచ్చిన మనకి ఉదార భావం. మనం ఎవరు మన దగ్గరికి వచ్చినా, మనం ఏ కొత్త మాట మనకి చెప్పినా కూడా మనం వింటాం. మన సంస్కృతిలో ఉన్న అతి గొప్ప విషయం ఇది. దీంతో పాటు మనం ఓర్పుతో పనిచేయగలం. ఇటువంటి విషయాన్ని ఆయన నేర్చుకోమని చెప్పారు. తర్వాత మనం చాలా పొదుపుతో జీవిస్తాం మన సంస్కృతిలో. ఈ విషయాన్ని వాళ్ళల్లో ఉన్న మంచి విషయాలతో కనుక మేళవించి పనిచేసినట్లయితే మనం చాలా గొప్ప స్థితిని చేరుకోగలం అని చెప్పి ఆయన చెప్పారు. ఇవి కాబట్టి వాళ్ళ నుంచి మంచి లక్షణాలను మనం తీసుకోవాలి. అంతేకాని కేవలం వాళ్ళ వేష భాషలు, లేకపోతే వాళ్ళు చిన్న వస్త్రం కట్టుకున్నారని, లేకపోతే వాళ్ళు రాక్ డాన్సెస్కి వెళ్ళారని అదొక్కటే తీసుకుని అదే పాశ్చాత్య కల్చర్ అని అనుకుని ఈ రోజు యువత, ఎందుకంటే అవి మన మనసుకి చాలా సులభంగా నచ్చుతాయి. ఆయన మనకి ఏం చెప్పారంటే, ఇంకొక మాట చాలా చక్కటి చెప్పారు. ఏమని చెప్పారంటే, మీకు మనసుకు చాలా త్వరగా నచ్చేది మిమ్మల్ని అంత గొప్పవాళ్ళుగా తయారు చేయలేదు. మీ మనసు కొంచెం కష్టం కలిగినా, ఏదైతే మీరు కొంత కష్టంతో నేర్చుకుంటారో దానివల్ల మీ జీవితంలో ఎక్కువ ఉపయోగం ఉంటుందని చెప్పారు. అందుకని ఆయన కష్టపడమని చెప్పారు. మీరు ఏదైనా విషయాన్ని నేర్చుకోవాలన్నా కూడా మీరు దాని గురించి ఆలోచించండి, దాని మీద మీ మనసునంతా పెట్టండి, దాని గురించి కలగనండి, అప్పుడు మీరు దానిలో విజయాన్ని సాధిస్తారు అని చెప్పారు. దీన్ని కనుక మనం చూసినట్టయితే పైన ఏదో ఒక ఆలోచనే కాకుండా దాన్ని మనం లోతుగా చేసినప్పుడు మనం దాని మీద విజయం సాధిస్తాం. ఇదే విషయాన్ని మనం ఆధునిక విజ్ఞానాన్ని నేర్చుకోవడంలో కూడా ప్రయోగించవచ్చు. దానిలో కూడా మనం విజయం సాధించాలంటే వివేకానంద స్వామి చెప్పిన ఈ విధమైన బోధన మనకి చాలా నచ్చుతుంది. ముఖ్యంగా ఆయన చెప్పిన ఏకాగ్రత, మిగిలిన విషయాలు, అవన్నీ విద్య గురించి ఆయన చెప్పిన విషయాలు మనకి ఎంతో చాలా బాగా నచ్చుతాయి. అలాగే విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి విషయాలని గురించి ఆయన, ఇది చాలా ఆసక్తికరమైన ప్రశ్న అండి. మనందరికీ ఐన్స్టీన్ గారు తెలుసు. ఆయన E=mc² అని చెప్పారు. అంటే శక్తికి పదార్థానికి సమానత్వాన్ని గురించి ఆయన చెప్పారు. కానీ ఈ విషయాన్ని ఆయన చెప్పినప్పుడు వివేకానంద స్వామి దీని గురించి నాకన్నా ముందు చెప్పారు అని చెప్తారు. ఇది చాలా విచిత్రమైన విషయం, మనం సాధారణంగా ఊహించుకుంది. నికోలా టెస్లా గారితో
వివేకానంద స్వామి చెప్తారు, పదార్థము శక్తి ఒకటే అని నిరూపించవచ్చు. మీరు భౌతిక సూత్రాల ద్వారా, మీ భౌతిక శాస్త్రం ద్వారా దాన్ని నిరూపించగలరేమో చూడండి అని చెప్తారు. కానీ నికోలస్ టెస్లా దాని మీద పనిచేసినా కూడా ఆయన చెప్తారు, నేను చేయలేకుండా ఉన్నాను, బహుశా భవిష్యత్తులో ఎవరైనా చేస్తారేమో. ఐన్స్టీన్ గారు దాని మీద వర్క్ చేసిన తర్వాత, ఆ E=mc² అని చెప్పిన తర్వాత ఆయన చెప్పారు, నా ముందు వివేకానంద స్వామి ఒక ఆయన ఉన్నారు, ఆయన ఇదే విషయాన్ని చెప్పారు. ఆయన కాబట్టి ఆయన సూత్రం కింద ఇవ్వలేదు, కానీ ఈ భావాన్ని వెలువరించింది మాత్రం నాకంటే ముందు ఒక ఆయన ఉన్నారు అని చెప్పి ఆయన చెప్తారన్నమాట. దీన్ని మనం చూసినప్పుడు వివేకానంద స్వామి ఇన్ని విషయాల గురించి మాట్లాడారా, ఆయన బోధనల్లో మనకి విజ్ఞాన శాస్త్రం గురించి కూడా తెలుస్తుందా అని చెప్పి ఆశ్చర్యం కలగచ్చు. కానీ నిజానికి ఆయన చరిత్ర గురించి, తత్వశాస్త్రం గురించి, మనస్తత్వ శాస్త్రం గురించి, ఇంకా రకరకాల మానవ ధర్మశాస్త్రం గురించి, సామాజిక శాస్త్రం గురించి, రకరకాల శాస్త్రాల గురించి ఆయన ఎంతో చక్కగా మాట్లాడారు. మనం కనుక ఆయన బోధనలు చదివితే ఈ రంగాల్లో మనం మరింత గొప్పగా కృషి చేసేందుకు కూడా అవకాశం కలుగుతుంది. తర్వాత విద్య గురించి వివేకానందుడి వారి అభిప్రాయం ఏంటంటే, విద్య అనేది ఏమిటంటే మనిషిలో పరిపూర్ణత అనేది ముందే ఉంది. మనిషి మనస్సులోనే విజ్ఞాన శాస్త్రం అంతా ఉంది, లేకపోతే మనిషికి కావాల్సిన సమాచారం అంతా మనసులోనే ఉంది. విద్య అనేది నేర్చుకోవడం అంటే ఏం చేయాలంటే మనస్సుని ఏకాగ్రం చేయడమే ముందు నేర్చుకోవాలి. ఆ తర్వాత విద్య అనేది, ఇప్పుడు మనం చూస్తున్న విద్య అనేది ఏదైతే ఉందో దాన్ని సులభంగా నేర్చుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ రోజు పాఠశాలల్లో మనం చూస్తున్నది ఏంటంటే ఎంతో కొంత సమాచారాన్ని మనం నేర్చుకుంటున్నాం, దాన్ని మనం కొంతవరకు ఆకలింపు చేసుకుంటున్నాం, లేకపోతే దాన్ని ఉపయోగించలేకపోతున్నాం. కానీ వివేకానంద స్వామి ఏం చెప్పారంటే కేవలం సమాచారాన్ని తెలుసుకోవడమే విద్య కాదు, ఆ సమాచారాన్ని మన నిత్య జీవితంలో ఉపయోగించగలగాలి, మన సమాజం మేలు కోసం దాన్ని మనం ఉపయోగించగలగాలి. ఇలా చెయ్యాలంటే మీరు మీ మనస్సుని, మీ శరీరాన్ని ఎలా చక్కగా ఉపయోగించుకోవాలో తెలుసుకోవాలి. అలా కనుక మీరు దాన్ని నేర్చుకోగలిగితే మీ శరీరాల్లో బలాన్ని పెంచుకుని మీ మనస్సుని మీరు స్వాధీనం చేసుకోగలిగి మీరు కనుక పని చేయగలిగితే మీకు విద్య అనేది ఇంకా బాగా అలవడుతుంది. మీరు నేర్చుకున్న విద్య వల్ల సమాజానికి, ప్రపంచానికి కూడా చాలా గొప్ప మేలు జరుగుతుందని కూడా ఆయన చెప్పారు. తర్వాత ఈ రోజున యాసిడ్ దాడులు, ఈవెన్ తను ప్రేమించినటువంటి అమ్మాయి తనకు లొంగలేదని వాళ్ళని చంపేయటాలు, ఇటువంటి అతి దారుణమైనటువంటి సంఘటనలు, తీవ్రవాదం, ఇవన్నీ మన యువతని యాక్చువల్ గా ఎక్కువగా వేధిస్తున్నటువంటి సమస్యలు, యువత ద్వారా సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలు ఇవి చాలా. మరి ఈ నేపథ్యంలో మానవతా విలువలు ఎలా ఉండాలి అని చెప్పి వారి బోధన. మానవతా విలువల్ని పెంపొందించడానికి వివేకానంద స్వామి చాలా చక్కటి విషయాలు చెప్పారు. దీనిలో ముఖ్యంగా మనం ఒక విషయాన్ని చెప్పుకోవచ్చు. భారతదేశంలో ఏది పూర్వం నుంచి ఏది ఏమైనా మనం చెప్పుకున్న ఒక గత 1000 సంవత్సరాలుగా మన దేశం కొంత పతనమైంది, మన దేశంలో ప్రజలు కొంత పతన స్థితికి వచ్చారని చెప్పి చెప్పుకున్నాం. మనం దీన్ని గమనించినప్పుడు దీనికి మూల కారణం ఏమిటి అని చెప్పి వివేకానంద స్వామి చాలా శోధించి మనకు దాని గురించి బోధించారు. అది ఏమిటంటే మన శరీరాల్లో బలం తక్కువైంది, మన శారీరక బలం అనేది లేదు, మన విద్యలో శారీరక బలానికి సరైన ప్రాముఖ్యత ఇవ్వడం లేదు అని చెప్పి చెప్పారు ఆయన. మీరు ఇనుప కండరాలు, ఉక్కు నరాలు కావాలి మన యువతకి అని చెప్పి ఆయన చెప్పారు. ఎప్పుడైతే మనం మన శరీరాలని బలంగా చేసుకుంటామో అప్పుడు మనం చేసే పనులన్నీ మరింత చక్కగా చేయగలుగుతాం. ఇది వివేకానంద స్వామి మన విద్య గురించి చెప్పిన చాలా గొప్ప విషయం. ఇదే విషయాన్ని మన సమాజంలో రుగ్మతల్ని చెరిపివేయడానికి కూడా ఆయన చెప్పారు. తీవ్రవాదానికి మొదలైన విషయాలను కూడా ఆయన చెప్తూ ఏం చెప్పారంటే ఎవరి శరీరంలో అయితే బలం లేదో అటువంటి వాళ్ళు సులభంగా కోపానికి కానీ లేకపోతే ఇతర కోరికలకు కానీ లొంగిపోతారు. మనం చూస్తున్నాం, ఇప్పుడు మీరు అన్నారు యాసిడ్ దాడులు మొదలైన అన్నారు. అటు తప్పుదోవ పట్టే యువత వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారని కనుక మనం ప్రశ్నిస్తే దానికి కారణం ఏంటంటే వాళ్ళు తమ మనస్సుల్ని తమ అదుపులో పెట్టుకోలేకుండా ఉన్నారు. వాళ్ళ ఆ విధంగా చేయడానికి సరిపడా శక్తిని మన విద్యా విధానం వాళ్ళకి ఇవ్వలేదేమో అని కూడా మనకు అనిపిస్తుంది. అంటే మానసిక, శారీరక ఆరోగ్యం, వాళ్ళ ఆరోగ్యం చాలా ముఖ్యం. మానసిక ఆరోగ్యం ఎలా కలుగుతుందంటే శరీరం బలంగా కనుక ఉంటే మానసిక ఆరోగ్యం కలుగుతుందని వివేకానంద స్వామి చెప్పారు. మానసిక బలం అనేది కూడా అవసరమే. అది ఎప్పుడు వస్తుంది? ముందు శారీరక బలంతో అది వస్తుంది. ఇవి రెండు గనక, మనస్సు, శరీరం, ఇవి రెండు, ఒక పక్షికి 2 రెక్కలు అయితే ఎలా ఉంటాయో 2 రెక్కలు లేకుండా పక్షి అలా ఎగరలేదు. ఇవి రెండు అలా అవసరం. ఆ విధంగా కనుక మనం చేసినప్పుడు తీవ్రవాదానికి లొంగిపోకుండా ఉండేలాగా మన యువతని మనం వాళ్ళకి శిక్షణ ఇవ్వచ్చు అని చెప్పారు. అలాగే యువత కూడా దేశం కోసం చక్కగా పనిచేయాలంటే వారు ఈ బోధనని నేర్చుకుని అలవరుచుకుని దీన్ని కనుక తమ విద్యతో పాటు దీన్ని కూడా తమ జీవితంలో పాటించగలిగితే చాలా ఉపయోగం. తర్వాత ఆధునిక యువత విజయం సాధించడానికి
ముఖ్యంగా వారి బోధనల ద్వారా ఏ రకంగా ఏ సూచనల ద్వారా వారు ముందుకు తీసుకెళ్లారు సమాజాన్ని? ఇక్కడ 2 విషయాలు చెప్పారండి ఆయన. విద్యలో మనం నేర్చుకున్న విషయాలే మనకి జీవితంలో గొప్పతనాన్ని ఇస్తాయి. విద్య అనేది అవసరం. మన రోగాలన్నిటికీ ఒకటే ఒక మందు విద్య అని ఆయన చెప్పారు. మనం ముందుకు వెళ్ళాలంటే, విజయం సాధించాలంటే, గొప్పతనాన్ని సాధించాలంటే ఆయన చెప్పిన విషయం ఒకటే ఏంటంటే, మీరు ఏదైనా ఒక ఆదర్శాన్ని తీసుకోండి. మనకి ఏదో ఒక జీవితంలో నేను ఫలానా విషయాన్ని సాధిస్తాను అన్న ఇది లేకుండా ఉన్నప్పుడు మన జీవితంలో ముందుకు వెళ్ళాలి. ఏదో ఒక తపన ఉండాలి, నాకు ఫలానా విషయం కావాలి అన్న కోరిక ఉండాలి. దాన్ని సాధించడానికి మనం పనిచేస్తున్నప్పుడు మనం తప్పులు తక్కువ చేస్తాం. ఒకే విషయాన్ని గురించి మనం ఆలోచించేటప్పుడు మన మనస్సు రకరకాలుగా వెళ్తూ ఉండదు. ఒక సీతాకోక చిలుక 4 పూల మీదకి ఎగురుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. కానీ గాలి లేని చోట దీపం నిటారుగా వెలుగుతూ ఉంటుంది. అలా దీపం నిటారుగా వెలిగేలాగా గనక మన మనస్సుని తయారు చేయగలిగితే అప్పుడు మనం ఏం నేర్చుకున్నా మన విద్యలో గాని మన జీవితంలో గాని మనం విజయం సాధించగలుగుతామని చెప్పి ఆయన చెప్పారు. దీనికి తోడు ఆయన ఇంకొక విషయాన్ని కూడా చెప్పారు. ఏంటంటే ఈ కోరిక మనకి ఎలా కలుగుతుంది, నేను ఒక ఆదర్శాన్ని ఎంచుకుని దానికోసం పనిచేయాలంటే ఎలా మనం దాన్ని కలిగేదంటే ఆయన చెప్పారు, పూర్వకాలం మనం గొప్పతనాన్ని సాధించిన వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళు ఎవరో గొప్పతనాన్ని సాధించారని చెప్పి అనుకోకుండా గొప్పతనం అనేది నేను సాధిస్తాను, నేను గొప్పవాడిని అవుతాను, నేను 10 మందికి మేలు కలిగేలాగా ప్రవర్తిస్తాను, నేను మనిషి కింద పుట్టాను గనక నాదైన ఒక ముద్రని ఈ ప్రపంచం మీద నేను వేస్తాను అని చెప్పి అనుకోమని చెప్పారు ఆయన. ఇది మనందరం నేర్చుకోవాల్సిన విషయం. ఎప్పుడైతే మనం ఇలా అనుకుని మనం పనిచేస్తామో అప్పుడు మనం జీవితంలో గొప్పవాడం అవడం, గొప్పతనాన్ని సాధించడమే కాదు, మన వల్ల ప్రపంచానికి మంచి జరుగుతుంది. ఒక మహాత్మా గాంధీ గారి లాగాను లేకపోతే ఒక సుభాష్ చంద్రబోస్ లాగాను మనం ప్రపంచానికి మేలు కలిగే పనులు చేయగలుగుతాం. ఇది మన సొంత పూచీకత్తు మీద మనం చేయాలి, అది ఆ బాధ్యతను మన మీదే వేసుకోవాలి అని చెప్పి వివేకానంద స్వామి చెప్పారు. నటరాజన్ గారు, ఖచ్చితంగా మన యువత అందరూ కూడా వారి బోధనలు నేటికి ఖచ్చితంగా అనుసరణీయమే అనేటటువంటి బలమైనటువంటి ఆలోచనతో ముందరికి వెళ్తారని చెప్పి ఆశిద్దామండి. నమస్కారం. నమస్కారం అండి.